చాలా మందికి ఎస్ఎస్‌సి, సీజీఎల్ అనగానే భయమేస్తది. ఇంగ్లీష్ అవును. రాదని. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ అవి చూడగానే భయమేస్తది. సో, మీరెప్పుడైనా అనుకున్నారా అండి? నాకొక తెలుగు ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటే బాగుండు. ఒక తెలుగు ప్లాట్‌ఫార్మ్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ చెప్తే బాగుండు. ఇది నాకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా అర్థమవుతుందని మీరెప్పుడైనా మీ జర్నీలో ఎప్పుడైనా అనుకున్న రోజులున్నాయా? అంటే నేను చెప్పేది 2022 గురించి మేడం. హుహు. అప్పుడు రిసోర్సెస్ చాలా తక్కువ తెలుగులో. ఫ్రాంక్లీ నేను ర్యాండమ్‌గానే వెళ్తుండే మేడం. ఓకే. అంటే ఉన్న రిసోర్సెస్‌లోనే ఆప్టిమైజేషన్ చేద్దామన్నట్టు ఏదైతే సిలబస్ లోపల కవర్ అయితుందో, ఏదైతే ఎగ్జామ్ లోపల వస్తుందో అవి దొరికితే వాటిని ఇగ అట్లనే గోల్డ్‌లాగా వాటినే రిపీటెడ్‌గా నేను ప్రిపేర్ అవుతూ ఉండే. అప్పుడు లేవు ఓకే. రిసోర్సెస్. 2022, 23 లోపల కరోనా స్టార్ట్ అయినంక ఎంత ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఎంతున్నా అని తెలుగులో లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. స్లోలీ రీజనింగ్ అండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ యూట్యూబ్‌లో దొరుకుతుండే. ఓకే. అయినా గాని అవి ఒక స్ట్రక్చర్డ్‌గా లేకుండే అవి. మేబీ ఇప్పుడు ఈ టైం లోపల నాకు ఆ థాట్ వచ్చుంటే నాకు రిసోర్సెస్ దొరికేవనుకుంటా.